చనిపోయిందని 103 ఏండ్ల బామ్మ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా ఆఖరి క్షణంలో ఆమె జీవం తిరిగి వచ్చింది. వెంటనే డాక్టర్ను పిలిపించి చూపించగా పెద్దావిడ బతికే ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామ్టెక్ తాలూకా చార్గావ్ గ్రామానికి చెందిన సావ్జీ సాఖరేకు సోమవారం సాయంత్రం నుంచి ఒంట్లో చలనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిందని భావించారు. బంధుమిత్రులందరికీ విషయం తెలియజేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సాంప్రదాయాలు పూర్తి చేసి ఆమెను పాడె మీద ఉంచేందుకు తీసుకువెళ్తుండగా పెద్దావిడ పాదాలను కదిలించింది. ఇది గమనించిన ఆమె మనవడు వెంటనే డాక్టర్ను పిలిపించారు. టెస్టులు చేసిన డాక్టర్ సావ్జీ బతికే ఉందని చికిత్స చేశారు. కాసేపటికి పెద్దావిడ కోలుకొని లేవడంతో అప్పటి వరకు చేసిన ఏర్పాట్లన్నిటినీ తొలగించారు. అదే రోజు బామ్మ పుట్టినరోజు కూడా కావడంతో బంధుమిత్రుల సమక్షంలో ఆమెతో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. మరణించిన వృద్ధురాలు బతికిందని వార్త విని వందలాది మంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆమెను చూసేందుకు తరలివచ్చారు.